రష్యా ఇజ్రాయెల్ని వేధించడం లేదా ఇజ్రాయెల్ని అవమానించడం ద్వారా ఏదైతే అరబ్ దేశాలు లేదంటే ఈ తీవ్రవాద దేశాలకి సపోర్ట్ చేసుకోవడం లేదా వాళ్ళతో లాలూచి ఎక్కువ చేసుకోవాలనుకుంటోంది. అందుకని ఇజ్రాయెల్ రాయబారికి తాజాగా సమన్లు ఇచ్చి పిలిపించింది. ఏంటి అంటే తాము మాట్లాడుతున్న దాన్ని వక్రీకరిస్తున్నారు. మొన్ననే హమాస్ తీవ్రవాదులు రష్యా పిలిపించి మాట్లాడింది. ఓ డైలాగ్ కూడా వచ్చింది, 100 మందిని ముందు దశలో విడిపించడానికి రష్యా ప్రయత్నిస్తోంది అన్నటువంటి. అయితే రష్యా చేస్తున్న చర్యల పట్లన అంటే రష్యా స్పష్టమైనటువంటి చర్చలు ఏం చేసింది అన్నటువంటిది మాత్రం బయటపెట్టలేదు. అదే విషయాన్ని ఇజ్రాయెల్కి సంబంధించిన మంత్రులు నిలదీస్తున్నటువంటి వేళ ఇజ్రాయెల్ రాయబారిని పిలిపించి రష్యా మీదన వ్యతిరేక ప్రచారం ఎట్లా చేస్తారంటూ నిలదీసింది. రష్యా ఈజ్ ఫ్యూమింగ్ ఎట్ ఇజ్రాయెల్స్ ఆఫ్టర్ ద ఎన్వాయిస్ కామెంట్స్ ఆన్ మాస్కో stand on the Gaza war. The Kremlin now plans to summon the Israeli envoy over the unacceptable remarks. Russia cited comments made by Simona Halpern in an interview with Kommersant Daily. Russia also accused the Israeli envoy of misrepresenting Moscow's foreign policy. ఓ పక్కన హమాస్ తీవ్రవాదులు పిలిచి ఎట్లా చర్చిస్తుంది అని అడిగినటువంటి ఇజ్రాయెల్ రాయబారిని పిలిచి సవాల్ చేయడం ఒక ఎత్తు, రెండవది తమ విదేశాంగ విధానాన్ని అర్థం చేసుకోవటం లేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చుకొస్తుంది రష్యా. క్రమంగా ఒకళ్ళని వేధిస్తే ఇంకొకళ్ళు సంతోషపడతారన్నటువంటి తరహా బ్రిటిష్ వాడి పాలసీని వీళ్ళు కూడా ఫాలో అవుతున్నట్టుంది.